ఎంజీరావు గారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్లు ప్రజలచే ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టిన ఘటనలు, సందర్భాలు చాలానే ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే మనం కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు ఆ రాష్ట్రాల్లో గవర్నర్లు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల మీద చూపిస్తోన్న ధోరణి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి గవర్నర్లు, కానీ ఏదో భారతీయ జనతా పార్టీ నాయకుల్లో పనిచేస్తూ ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ల రాజ్యాంగ పాత్రపై మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. సో ఈ వివాదం మీద మీ కామెంట్ ఏంటి? దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 26 తర్వాత భారతదేశంలో రాజ్యాంగం విషయంలో హైలీ కాంట్రవర్షియల్, ఎక్కువ అతిపెద్ద వివాదాస్పదం ఎవరంటే చాలా నొటోరియస్ అంటారన్నమాట. ఈ పదం కూడా డైరెక్ట్గా ఉపయోగించవచ్చు, గవర్నర్ పాత్ర అండి. ఇది డైరెక్ట్గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందే చెప్తున్న ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఇంకా కొన్ని కేసుల్లో ద గ్రేట్ హయ్యెస్ట్ అంటే సుప్రీం కోర్టే చెప్తుందనమాట. దట్ ద వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ పోస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సిస్టంలో గవర్నర్ పాత్ర. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అనేది ఒక మౌలిక స్వరూపం, అంటే చాలా ఇంపార్టెంట్ పాత్రలోకి వస్తారు. వాళ్ళని తీయడానికి కూడా ఉండదు, గవర్నర్ పాత్ర తీసేస్తే అయిపోద్ది అంటే కుదరదు. వాళ్ళు రాజ్యాంగానికి సర్వీస్ చేయాలి. దే ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఏజెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏజెంట్స్ ఆఫ్ ది సెంట్రల్, దోజ్ ఆర్ ఇన్ పవర్, కేంద్రంలో ఎవరికి ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందుకే అది వివాదాస్పదమైన పాత్ర అయింది. వాళ్ళని నియమించింది ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి. తమిళనాడు గవర్నర్ ఎన్ రవి గారు ఏం చేశారో చూడండి, ఎంత దారుణం చేశారో. ఆర్ఎన్ రవి గారు తమిళనాడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఎప్పుడైనా అపోజిషన్ రూలింగ్ ఎవరైనా వాకౌట్ చేస్తుంది చూస్తాం. ఒక గవర్నర్ పాత్ర ఏంటండి? అకార్డింగ్ టు ద మనకి ఆ కాన్స్టిట్యూషన్లో 161 ప్రకారం, 154, 161, 168 ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే అసెంబ్లీలో ఆయన ఒక అంతర్భాగం అనమాట. ఎందుకంటే ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, ఆ బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ ఆమోదిస్తేనే అది పాస్ అవుతుంది. కాబట్టి ఆయన ఇంటిగ్రల్ పార్ట్ అంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా. కానీ ఎన్ రవి గారు సమావేశం అవగానే వాకౌట్ చేశారు. భారత రాజ్యాంగంలో, భారత చట్టసభల చరిత్రలో ఒక సాంప్రదాయం ఉంటుంది అనమాట. అది ఏంటి అంటే చట్టసభ సమావేశం అవ్వగానే గవర్నరు, అక్కడైతే రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కానీ ఆయన వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఏదో చెప్తున్నారు ఆయన సాకులు. కానీ ఇలాంటివి అధికార పక్షం, అంటే కేంద్రంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న స్టేట్లో ఎందుకు రాదు? ఇది ఒకటి. తర్వాత కేరళలో అక్కడ కూడా పినరయి విజయన్ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. చాలా డేంజరస్ ప్రాబ్లం. అక్కడ ఏంటంటే ఆర్వి అహ్లేకర్, ఆయన కూడా అసెంబ్లీలో గొడవే ఈయన. తర్వాత సిద్ధరామయ్య గారు, కర్ణాటకలో సిద్ధరామయ్య గారి దగ్గర అక్కడ ఉన్న గెహ్లాట్ కూడా, ఆయన కూడా అంతే. నేను నువ్వు ఇచ్చిన స్పీచ్ అయితే నేను చదవనని ఆయన చెప్పాడు. అసలు యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సాంప్రదాయ పార్లమెంటు అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో గవర్నర్కి అక్కడ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా క్లియర్ చేసి ఒకటి ఇస్తే దాన్నే చదవాలి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదా, అది సాంప్రదాయంగా వస్తుంది. ఎందుకంటే గవర్నర్ అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామమాత్రపు అధికారాలు, నామమాత్రకు ఎగ్జిక్యూటివ్గా ఉంటారు అంతే. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ హెడ్స్గా ఉంటారు. వాళ్ళ అసలైన పవర్స్ వాళ్ళకి కాదు. క్యాబినెట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్ష, ఇక్కడ క్యాబినెట్ అధ్యక్ష, చీఫ్ మినిస్టర్కే ఫుల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిందే చదవాలైనా. కానీ నా ఇష్టం అన్నట్టు ఆయన వెళ్ళిపోయాడండి. అది చాలా దారుణం. తర్వాత అక్కడ కూడా కేరళలో కూడా అదే. మమతా బెనర్జీ దగ్గర కూడా అక్కడ గవర్నర్ కూడా అదే చేస్తున్నారు. అక్కడ కూడా ఆనందే బోస్ ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ మినిస్టర్స్ మీద ఇన్వెస్టిగేషన్ వేసేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, రాజకీయాలు అపోజిషన్ మాట్లాడినట్టు మాట్లాడడం. ఒకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ టీఎంసీ గవర్నమెంట్ ఉన్న వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉన్న స్టాలిన్ దగ్గర వివాదం అవుతుంది. కేరళలో అక్కడ యూడిఎస్ ప్రభుత్వం ఉన్న అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వస్తుంది. కానీ బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ వివాదం ఎందుకు రాదు? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ మనకు చెప్తుంది. అపోజిషన్ పార్టీలు ఎక్కడ అధికారంలో ఉంటాయో వాటిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరపున ఏడిపించడం, ఇది తప్పితే ఏమీ లేదు. ఇప్పటికి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏది మనకి కేరళ, ఈ పుదుచ్చేరి, తమిళనాడు, ఇటు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ స్టేట్లో ఉన్న గవర్నర్లే బీజేపీ కింద, బీజేపీ ఏజెంట్లుగా పనిచేయడం అనమాట. ఇందులో తిరుగులేదండి. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ సిన్స్ ఇండిపెండెన్స్. ఇది ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ తరపున వీళ్ళు పోరాడడం కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ తరపునే ఉన్నారు. ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలను క్యాన్సిల్ చేసిందే ఇందిరాగాంధీ.
ఇది ఎప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, కేంద్రంలో ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఎన్డీఏలో అక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రానికి ఏజెంట్లుగా, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏజెంట్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. కానీ రాజ్యాంగానికి సర్వీస్ చేయరు, అక్కడ కేంద్రానికి సర్వీస్ చేయరు. అంటే ఏజెంట్లు ఎవరు అంటే గవర్నర్ పాత్ర అత్యంత దారుణమైన నొటోరియస్ పాత్ర. ఇప్పుడు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ గవర్నర్ల వ్యవహార శైలి చాలా డేంజరస్, పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇక్కడ ఇలాంటి విషయాల్లో ఏం చేయాలి అనే దానికి మనకు కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ అపాయింట్మెంటే సరిగ్గా కాదు. ఇప్పుడు చూడండి, పొలిటీషియన్ ఎవరైనా ఒక మంత్రి పదవి ఇవ్వలేని సందర్భంలో వాళ్ళని తీసుకెళ్ళి ఏదో జాబ్ ఇచ్చినట్టు అక్కడ ఇవ్వడం, ఒక గవర్నర్కి ఇవ్వడం మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా గవర్నర్లు ఎలా అయ్యారు. ఇప్పుడు టీడీపీ తరపున, వీళ్ళ తరపున కొంతమంది వాళ్ళు ఇంకా పాలిటిక్స్లో ఎండ్ అయిపోయింది లైఫ్, కానీ గవర్నర్లుగా వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఎవరికి సర్వీస్ చేస్తారు? అందుకనే కాన్స్టిట్యూషన్లో గవర్నర్ని ఎవరిని నియమించాలి అనేది నిశ్చితంగా చెప్పబడింది. దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఈవెన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఎస్ఆర్ బొమ్మాయి మిగిలిన కేసుల్లో, చాలా కేసుల్లో అది చెప్పిందనమాట. అపొలిటికల్గా, పాలిటిక్స్తో సంబంధం లేని వ్యక్తిని గవర్నర్గా నియమించండి అని చెప్తుంది. ఎక్కడైనా నియమించారండి? ఆల్రెడీ పాలిటిక్స్లో జీవితం అంతా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని, పాలిటిక్స్లో రిటైర్ అయ్యే వాళ్ళని ఒక ఏదో పెట్టడానికి గవర్నర్లుగా పంపడం, అక్కడే గవర్నర్ పోస్ట్ విలువ పోయిందని చెప్పుకోవాలి. వాళ్ళు ఆ పార్టీకి పనిచేస్తారు, ఎవరిని అపాయింట్ చేశారు వాళ్ళకే పనిచేస్తారు. చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, పాలిటిక్స్ సంబంధం లేని ఆఫీసర్ని అయితే ఎవరు వచ్చినా ఆయన్ని అధికారంలో కొనసాగించారు. గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ వాట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది గవర్నర్. ఇలాంటి వాళ్ళని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కానీ పొలిటికల్గా అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని గవర్నర్లుగా పెడితే ఆ పార్టీకి పనిచేస్తారు, కానీ రాజ్యాంగానికి పనిచేశారు. రాజకీయాల్లో ఉండడం వేరు, రాజ్యాంగబద్ధమైన పోస్టులైన గవర్నరు, రాష్ట్రపతిల అలాంటి పదవులు స్వీకరించడం వేరు. స్పీకర్ పదవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరచగలుగుతాం. కానీ గవర్నర్ల వ్యవహార శైలి మాత్రం అస్సలు ముమ్మాటికి రాజ్యాంగబద్ధంగా లేదు. సుప్రీంకోర్టు కొన్ని కేసులు ఇచ్చిన కేసులు బట్టి కూడా లేదు. ఎన్ రవి గారు తమిళనాడులో చేసింది అబ్జల్యూట్లీ రాంగు. కేరళ అసెంబ్లీలో ఆ గవర్నర్ చేసిన తప్పు, మమతా బెనర్జీ దగ్గర గవర్నర్ చేసిన తప్పు. ఇప్పుడు కర్ణాటకలో నేను ఇచ్చింది నువ్వు ఇచ్చింది నేను చదవనని ఆ మాట అనడం చాలా చాలా తప్పు. మీకు ఫండమెంటల్ రైట్స్ వేరుంటాయి. ఇప్పుడు ఆర్మీలో పనిచేసే వ్యక్తి నేను ఏం చేస్తే అది చేస్తానంటే అవదండి. పోలీస్ ఫోర్స్లో పనిచేసే వ్యక్తి నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే అవదు. కానీ వేరే పోస్టులు చేస్తున్నారనుకో, బ్యాంకింగ్ ఎంప్లాయీ అంటే మీకు ఉంటాయి, అబ్జల్యూట్ మీకు ప్రాబ్లం ఉండదు. కానీ పోలీసు, ఆర్మీ ఇలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులు మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటి తర్వాతే మీ వ్యక్తిత్వాలు, మీ హక్కులు. అది రాజ్యాంగం నిశ్చితంగా చెప్పిన దాన్ని. మీరు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలని వ్యక్తి ఇండియాలో వాళ్ళని పట్టుకెళ్ళి జైల్లోనే వేయాలండి. ఇప్పుడు గవర్నర్ చేసిన చాలా తప్పు, వాళ్ళని ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ద వేరియస్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా.